రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి మాకు ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తే బెదిరిపోయేటువంటి పరిస్థితి మాకు లేదు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల యొక్క వారికి రావలసినటువంటి రాయితీలు కాపాడటంలో జేఏసీలుగా ఉన్నటువంటి మేము వాళ్ళకి బొద్దులమై ఉంటాం తప్ప ఏ రాజకీయ పార్టీకో తొత్తులుగా వ్యవహరించే ప్రసక్తే లేదని కూడా మేము తెలియజేస్తున్నాము. ఏ రాజకీయ పార్టీకో తొత్తులుగా వ్యవహరించే ప్రసక్తే లేదని కూడా మేము తెలియజేస్తున్నాము. ఫోన్ చేసిన మాట వాస్తవమే, ఆయన చెప్పిన మాట వాస్తవమే. సంయమనం పాటించండి, తొందరపడి ప్రభుత్వం మీద అన్నమాట వాస్తవమే. అది సహజం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రెండు బలమైనటువంటి ఉద్యోగ సంఘాలు ఏకమై మరి బయటికి వస్తున్నప్పుడు వారు ప్రయత్నం చేస్తారు. కానీ మా ఉద్యోగుల బాధలు చెప్పడంలో కానీ ఎక్కడైనా లోపం ఉందా? కొన్ని మీడియాలో కూడా చూశాం. ప్రభుత్వానికి లొంగిపోయారు ఉద్యోగులుగా. ప్రభుత్వ ఉద్యోగులు మేము రాజకీయ పార్టీ కాదే, మేము ప్రభుత్వ ఉద్యోగులం, ప్రభుత్వానికి లోబడి ఉండేవాళ్ళమే. అదేవిధంగా మాకు రావాల్సిన రాయితీలు కూడా మేము చేతనైన మేరకి వారిని ఒప్పించి మెప్పించి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాం. గతంలో అంతే చేశాం, ఇప్పుడు అదే చేస్తున్నాం. అది కాని పక్షంలో సీనియర్ నాయకులుగా పోరాట పందాన్ని ఎన్నుకుంటామనే విషయాన్ని మొన్న చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు కూడా చెప్తాం. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వానికి భజన చేశారు. ముఖ్యమంత్రిని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న మాజీ సీఎం పైనే ఎప్పుడూ విమర్శలు చేశారు. ఇదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన వల్లే ఈ పరిస్థితి అంటూ మాట మార్చే ప్రయత్నం చేశారు. నెల నెల జీతం రాకపోయినా సరే వైసీపీ అధినేతను పల్లెత్తు మాట కూడా అనే ధైర్యం చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీస్తున్నట్లు తెలిసినప్పటికీ నోరు మెదపలేదు. వైసీపీ పాలనలో కూడా టీడీపీ అధినేతనే విమర్శించారు. చివరికి అందరి ముందు వార్నింగ్ ఇచ్చినా సరే అసలేం జరగనట్లు సైలెంట్ గా ఉన్నారు తప్ప ప్రభుత్వాన్ని మాత్రం ఎదిరించలేదు. వాళ్ళెవరో కాదు, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షులు బివి సుబ్బారావు, బండి శ్రీనివాసరావు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగులను కంట్రోల్లో పెట్టింది నాటి వైసీపీ పెద్దలు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలల పాటు మాత్రమే ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించింది వైసీపీ సర్కార్. ఆ తర్వాత నుంచి జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉద్యోగులు కొలువులు చేశారు. పెండింగ్ బకాయిలు రాకపోయినా సరే, డిఏలు పీఆర్సీలు రాకపోయినా సరే, చివరికి మెడికల్ బిల్లులు కూడా చెల్లించకపోయినా సరే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం నోరెత్తలేదు. ఇక రెవెన్యూ, పంచాయతీ శాఖ ఉద్యోగులపైన వైసీపీ సర్కార్ నియమించిన వాలంటీర్లు పెత్తనం చేశారు. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. ఇదేంటి అని ఎవరైనా ఉద్యోగి ప్రశ్నిస్తే వారిపై దాడులు కూడా చేశారు. ఇన్ని జరుగుతున్నా కూడా నాటి ఏపీ ఎన్జీఓ పెద్దలు మాత్రం నోరెత్తలేదు. ఇక ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తప్పదు అన్నట్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నోటీసు అంటూ ముందు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్న నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ఉద్యోగ నేతకు ఫోన్ చేశారు. దీంతో గజగజ వణికిపోయిన సదరు నేత మీడియా కెమెరాలు ఉన్నాయన్న విషయం కూడా మర్చిపోయి, సార్ కంట్రోల్లోనే ఉంటాం సార్, ఇబ్బంది రాకుండా చూసుకుంటాం సార్ అంటూ గులాంగిరి చేశారు. ఈ వీడియో అప్పట్లో పెద్ద దుమారం రేపింది. దీంతో నాటి ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వివరణ ఇచ్చుకున్నారు కూడా. ఫోన్ చేసింది స్వయంగా సజ్జల అని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొద్దని కోరారని, అందుకే అలా అన్నట్లు అప్పట్లో కవరింగ్ చేసుకున్నారు. ఇక ఉద్యోగులంతా డిఏ, పీఆర్సీ, సిపిఎస్ రద్దు ప్రకటనల కోసం రోడ్డెక్కారు. చలో విజయవాడకు పిలుపునిచ్చారు. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి మాకు ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తే బెదిరిపోయేటువంటి పరిస్థితి మాకు లేదు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల యొక్క వారికి రావలసినటువంటి రాయితీలు కాపాడటంలో జేఏసీలుగా ఉన్నటువంటి మేము వాళ్ళకి బొద్దులమై ఉంటాం తప్ప ఏ రాజకీయ పార్టీకో తొత్తులుగా వ్యవహరించే ప్రసక్తే లేదని కూడా మేము తెలియజేస్తున్నాము. ఏ రాజకీయ పార్టీకో తొత్తులుగా వ్యవహరించే ప్రసక్తే లేదని కూడా మేము తెలియజేస్తున్నాము. ఫోన్ చేసిన మాట వాస్తవమే, ఆయన చెప్పిన మాట వాస్తవమే. సంయమనం పాటించండి, తొందరపడి ప్రభుత్వం మీద అన్నమాట వాస్తవమే. అది సహజం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రెండు బలమైనటువంటి ఉద్యోగ సంఘాలు ఏకమై మరి బయటికి వస్తున్నప్పుడు వారు ప్రయత్నం చేస్తారు. కానీ మా ఉద్యోగుల బాధలు చెప్పడంలో కానీ ఎక్కడైనా లోపం ఉందా? కొన్ని మీడియాలో కూడా చూశాం.
ప్రభుత్వానికి లొంగిపోయారు. ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులు, మేము రాజకీయ పార్టీ కాదే, మేము ప్రభుత్వ ఉద్యోగులం, ప్రభుత్వానికి లోబడి ఉండే వాళ్ళమే. అదేవిధంగా మాకు రావాల్సిన రాయితీలు కూడా మేము చేతనైన మేరకి వారిని ఒప్పించి మెప్పించి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాం. గతంలో అంతే చేశాం, ఇప్పుడు అదే చేస్తున్నాం. అది కాని పక్షంలో సీనియర్ నాయకులుగా పోరాట పందాన్ని ఎన్నుకుంటామనే విషయాన్ని మొన్న చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు కూడా చెప్తాం. బీఆర్టీఎస్ రోడ్డులో ధర్నా చేస్తున్నట్లు ముందుగానే వెల్లడించారు. పైకి ఉద్యోగ సంఘాల నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ సరిగ్గా ధర్నా ముందు రోజు రాత్రి ప్రభుత్వంతో లాలూచీ పడి ఆందోళనకు రావద్దంటూ సైలెంట్ గా ఉద్యోగులకు మెసేజ్లు పంపారు. అయితే ఉద్యోగులు మాత్రం వీరి దొంగ బుద్ధిని గ్రహించి ఆందోళనలో పాల్గొన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం చివరి రోజుల్లో కూడా టీడీపీ ప్రభుత్వ తప్పుల వల్లే జీతాలు నెల నెల రావటం లేదంటూ సదరు ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యలు చేశారు తప్ప జగన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. వీరికి అప్పట్లోనే వైసీపీ కోవర్టులు అనే పేరుంది. బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, బివి సుబ్బారావులు వైసీపీ పెద్దల నుంచి ఆయాచిత లబ్ధి పొందారని అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటోంది. దీంతో తన ముసుగు తీసేశారు. సైలెంట్ గా రాజకీయ రంగప్రవేశం చేసేశారు. తాము మొదటి నుంచి భుజానికెత్తుకున్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. పార్టీ కండువా కప్పుకొని జై జగన్ అంటున్నారు.